ఎగ్ యోగ్ గుడ్ ఆర్ బ్యాడ్ మనం చూద్దాము. సో చాలా మంది ఏమనుకుంటారు అంటే ఎగ్ లో ఉండే యోగ్ తీసుకుంటే కొలెస్ట్రాల్ రావడము, దానివల్ల హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, డిసీజ్ రావడం వస్తుంది అని అనుకుంటారు అనమాట. కాకపోతే ఏమంటే ఏ స్టడీ కూడా ఎగ్ యోగ్స్ తినడం వల్ల హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయని ఏ స్టడీ కూడా ప్రూఫ్ కాలేదు. అండ్ అంటిల్ అన్లెస్ దే హ్యావ్ హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ అనమాట. సో ఎగ్ లో మనం చూస్తే ఎక్కువ కొలెస్ట్రాలే ఉంది, కాకపోతే ఇది గుడ్ కొలెస్ట్రాల్ అనమాట. దీంట్లో హై డెన్సిటీ లైపోప్రోటీన్ HDL అండ్ omega-3 ఉంటుంది అనమాట. ఇది మన నర్వస్ సిస్టమ్ కి అండ్ బ్రెయిన్ కి అండ్ హార్మోన్స్ కి వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో మీరు ఒకటి అర్థం చేసుకోలేమంటే ఒకటే పర్టికులర్ ఫుడ్ మనని హెల్త్ రిలేటెడ్ డిజీజ్ కి తీసుకెళ్లదు అనమాట. సో దానికి 4 పారామీటర్స్ ఉంటాయి. ఒకటి, ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ లైఫ్ స్టైల్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఓవరాల్ కొలెస్ట్రాల్ ఇంటేక్ అండ్ జెనెటిక్స్ అనమాట. సో హ్యాపీగా మీరు ఎగ్ విత్ యోగ్ తోటే తినొచ్చు అనమాట టు గెట్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అన్ని కూడా. అండ్ సో మీరు హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే కామెంట్ చేయండి అండ్ ఆర్ DM చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ ప్రాబ్లమ్స్ నుంచి బాధపడుతుంటే, ఈ ప్రాబ్లమ్స్ని రివర్స్ చేసుకోవాలి అని అనుకుంటే కామెంట్ చేయండి లేదా పర్సనల్గా మెసేజ్ చేయండి. టు నో మోర్ డీటెయిల్స్ ద లింక్ ఈజ్ ఇన్ ద బయో. థ్యాంక్ యూ వెరీ మచ్.